మీ లైఫ్లో మీకు చాలా లో అనిపించిన డేస్ ఏదైనా ఉన్నా అంటే లైక్ యాక్టింగ్ కెరియర్లో? ఇందులో ప్రతి మనిషికి దారిలో పువ్వులే ఉండవు, ముళ్ళు కూడా ఉంటాయి. నేను హైదరాబాదు వచ్చినప్పుడు ఒక 2 years వరకు ఎన్ని బాధలు పడ్డానో ఆ భగవంతుడికి తెలుసు. ఎందుకంటే మనం ఎవరమో తెలియదు, మనకి వెంటనే వేషం ఎవరెవరు. హాస్టల్లో ఉండి హాస్టల్లో డబ్బు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే వేషాలు వచ్చేవి కాదండి. వేషాలు రాక మనల్ని ఎవరు గుర్తించక ఏదన్నా మూవీకి వెళ్తే చెప్తాంలే అనేవారు. అలా ఆడిషన్కి వెళ్ళేవాడిని, డైలాగులు చెప్పేవాడిని. పరిచయాలు కూడా ఉండాలి, టాలెంట్తో పాటు పరిచయాలు కూడా ఉండాలి. దాని మీద నాకు ఒక 2 years వరకు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఇబ్బందులు పడి హాస్టల్లో అమౌంట్ కట్టుకోవడం కూడా ఇబ్బంది అయ్యేది. అలాగే ఇంటికి డబ్బు అమౌంట్ పంపాలి, ఇంటికి ఇక్కడ నాకే అమౌంట్ ఇక్కడ లేకపోయినప్పుడు ఇంటికి పంపినప్పుడు ఇంటికాడ మా మిస్సెస్ వాళ్ళు చాలా బాధపడేవారు. ఎందుకంటే మీరు అక్కడ ఇబ్బందులు పడతాం, పోనీ మమ్మల్ని ఇక్కడ ఇబ్బందులు పెడతాం, ఏమి అమౌంట్ ఏమి రావట్లేదు, మీకు అది కావాలా, ఏదో వచ్చి ఇక్కడ ఫోటో స్టూడియో నడుపుకుంటే మీరు హ్యాపీగా ఉండేవారు కదా, ఎందుకో ఎండని తిరిగి అలా అలా అని చాలా బాధపడ్డారు మా మిస్సెస్. ఏంటి ఈ కళ మీద ఉండేటువంటి ప్రేమ అభిమానం నేను వదులుకోలేక అలాగే తిరిగాను. ప్రతి మనిషి ప్రయత్నం చేసి దాంట్లో విఫలం అవ్వకుండా ముందుగా మనం దాన్ని వదిలిపెట్టకుండా అదే ధ్యాస అదే ధ్యేయంతో ముందుకెళ్తే సక్సెస్ అవుతారనే ఒక నా కాన్ఫిడెన్స్తో భగవంతుడి దయ వల్ల అలాగా ముందుకెళ్ళాను. ఇప్పుడు చాలా మూవీస్లో చాలా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మొన్న రిలీజ్ అయినటువంటి హనుమాన్లో కూడా ఒక సన్నివేశంలో ఉన్నాను. అలాగే గుంటూరు కారంలో మినిస్టర్ క్యారెక్టర్ అందులో కూడా కనిపిస్తున్నాను. ఇలా చాలా మూవీస్లో ఇప్పుడిప్పుడు వస్తున్నాయండి. నిజంగా 2 years నేను తిన్నానో ఉన్నానో అనేది ఆ భగవంతుడికి తెలుసు. చాలా బాధ కలిగింది. ఆ బాధలో ఇటు వెళ్ళిపోదామంటేనేమో ఊరు వాళ్ళు ఏదో వీడు సినిమాలో యాక్ట్ చేయడానికని వెళ్ళాడు వచ్చేసాడు, ఈయన ఎవడో పెట్టుకోలేదు అనేదో అంటారని ఈగో ఒకటి ఫీల్ అవి వెళ్ళకూడదు, ఏదేమైనా ఇక్కడే ఉండాలి అని ఆ తపనతో కళ మీద ఉండేటువంటి అభిమానం. ఎప్పుడైనా ఎలా అనిపించిందా ఇవన్నీ వద్దు వర్కౌట్ కావు ఇంకా వెళ్ళిపోదాం అన్న ఫీల్ ఎప్పుడు రాలేదా? మరి వచ్చింది, వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చింది, మనకి ఇక్కడ అమౌంట్ రావట్లేదు, అవతల ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వచ్చిన విషయం అని చాలా బాధపడ్డాను. కానీ చాలా మంది అనేవారు మీకు ఒకేసారి రాదండి, అలాగా మీరు కొద్దిగా కొన్ని రోజులు పడద్దే మీరు గుర్తింపు రావాలంటే అని కొందరు ఓదార్చినటువంటి స్నేహితులు కూడా ఉన్నారు. ఏదేమైనా ఇండస్ట్రీలో ఒక 2 years వరకు చాలా బాధలు పడ్డాను. బాధలు పడి అలాగా వచ్చాను భగవంతుడి దయ వల్ల. హైదరాబాద్ లో బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది కదా, లైక్ ఏమైనా సన్మానం చేశారా, పిలిచారా, మిమ్మల్ని కలిసారా? శోభన్ బాబు గారి యొక్క అసోసియేషన్స్ ఆల్ ఇండియా, ఒక తెలంగాణయే కాదు, ఆంధ్రయే కాదు, వైజాగ్ కానించి చాలా చోట్ల, యుఎస్ఏ మొత్తం ఆల్ ఇతర కంట్రీస్లో కూడా ఉన్నారు బాబు గారి అభిమానులు. అంటే అందరికీ ఉన్నారు, ప్రతి మహానుభావుడు ఆర్టిస్టులు అందరికీ ఉన్నారు. అలాగే శోభన్ బాబు గారికి ఉన్నారు. అయితే శోభన్ బాబు గారి యొక్క అభిమానులు ఈ తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు అందరు కలిసి చేసేవారు. ఇప్పుడు ఈ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఇప్పుడు తెలంగాణ శోభన్ బాబు అసోసియేషన్ అనేది ఇప్పుడు ప్రతి జనవరి నెలలో రవీంద్ర భారతిలో ఎక్కువగా చాలా ఘనంగా చేస్తారు. ప్రతి ఇయర్ కూడా ఒక పేరున్నటువంటి డైరెక్టర్ గారిని కానివ్వండి, ఒక ఆర్టిస్ట్ని కానివ్వండి తీసుకొచ్చి ఒక వెండి కిరీటం కానిచ్చి వారికి మంచి నగదు బహుమతిగా ఇచ్చి ఒక సాలువ కప్పి ఎంతో ఘన సన్మానం చేస్తారు. నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కోదండ రామరెడ్డి గారు ఆయనకు ఒకసారి సన్మానం చేసినప్పుడు ఆయన కేక్ కట్ చేసి, నాకు శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం, ఆయన కేక్ కట్ చేసి ముందుగా నాకు తినిపించారు. ఒక ఇయర్ అయితే గీతాంజలి గారు, కోడి రామకృష్ణ గారు వారిద్దరికి సన్మానం చేశారు. వారితో పాటు నాకు చేశారు, వారితో పాటు నాకు కూడా అమౌంట్ ఇచ్చారు. అలాగే ఒకసారి పోయిన లాస్ట్ ఇయర్ రాజశేఖర్ గారు జీవిత గారికి చేశారు. అంత క్రితం ఆలీ గారికి చేశారు, వాళ్ళ మిసెస్ కూడా వచ్చింది ఆలీ గారు. ఇలా ప్రతి ఇయర్ కూడా ఈ అసోసియేషన్ వారు శోభన్ బాబు గారి యొక్క సేవా సమితి వారు చాలా ఘనంగా చేస్తారు. చేసి సన్మానాలు చేయటం, వారికి మంచి బహుమతి ఘనంగా కొంత అమౌంట్ ఇచ్చి ఇవ్వటం, ఇలాగా పేరు మీద బాబు గారి పేరు మీద ఎన్నో సన్మానాలు. ఆ కార్యక్రమంలో నన్ను పిలుస్తారు ప్రతి సంవత్సరం. నేను బాబు గారు గెటప్ వేసి
అక్కడ సాంగ్ ఏదైనా చేయటం, అలాగే ప్రేక్షకులు అభిమానులందరూ కూడా ఆ బాబు గారిని చూసినట్టే ఉంది మళ్ళీ నన్ను వాళ్ళు ఎంతో సంతోషపడుతుంటారు. ఇలా జరుగుతుంది. ఇప్పుడు రేపు 21 ఈ నెల అంటే జనవరి 21వ తారీఖుని తెలంగాణ శోభన్ బాబు గారి సేవా సమితి వారు రవీంద్ర భారతిలో అతి ఘనంగా చేయబోతున్నారు. దానికి నన్ను ఆహ్వానించారు. మన భక్త ప్రహ్లాదలో రోజరమణి గారు ఉన్నారు కదా, ఆవిడని ఇన్వైట్ చేశారు. అలాగే మన ఆమని గారు హీరోయిన్ గారు, వారిని ఆహ్వానించారు. వారిద్దరికి కూడా ఘనంగా సన్మానం చేస్తారు. వారితో పాటు నాకు కూడా సన్మానం చేస్తారు. అప్పట్లో బాబు గారు ఈ రింగ్ తోనే పడేసే వాళ్ళంట కదా లేడీస్ ని, లైక్ మీరు అలా ఏమైనా ట్రై చేశారా? అయితే చాలా మంది ఏంటంటే ఆడవారు మీ నానమ్మ గారు కాడి నుంచి బాబు అప్పట్లో హీరోల్లో ఆడవారికి బాగా ఇంట్రెస్ట్ అభిమానించేవారు ఎవరు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. ఎందుకంటే ఆయన అందగాడని షోగ్గాడని ఆయన పిలిచేవారు. ఆయన ప్రతి మూవీ కూడా ఇద్దరు భార్యల ముద్దులు భర్త కింద యాక్ట్ చేసేవారు. ఈ ఆడవారు అందరూ ఆ శోభన్ బాబు గారి యొక్క రింగు చూసి మరి వారు ఎంతో అభిమానించేవారు. ఒక అన్నగానే ఉండే, లేకపోతే ఇంకోటి కానివ్వండి, శోభన్ బాబు గారికి ఎక్కువగా ఆడవారి యొక్క అభిమానులు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఆయన అందగాడు, ఆయన రియల్. అయితే నేను ఏంటంటే బాబు గారు మీరు కూడా అదే అందంతో సేమ్ డిట్టు ఉన్నారు కదా. అంటే ఇదే అందంతో రోడ్డు అంటే మనం వెళ్ళాం కదండి. ఇది బాబు గారు గెటప్ వేసుకుంటాం. గెటప్ వేసుకున్నప్పుడు మట్టుకు స్టేజీ మీద చాలా మంది ఆడవారు వచ్చి మాకు బాబు గారి దగ్గర ఎలాగ ఫోటో దిగలేకపోయి మీ దగ్గర దిగుతామని దిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది భర్తలు అయితే ఏమండి మా మిస్సెస్కి శోభన్ బాబు గారు అంటే ఇష్టం, మీతో ఫోటో దిగుతారని. అభిమానం అంటే ఇది ఇందులో వేరే ఏం కాదు, అభిమానం. ఓన్లీ ఆయన అభిమానంతో చాలా మంది ఈ గెటప్ వేసినప్పుడు నేను ఎక్కడైనా స్టేజ్ మీద ఎక్కినప్పుడు చాలా మంది లేడీస్ ఫోటోలు దిగుతారు. ఒకసారి అయితే ఒక ఆవిడ 80 సంవత్సరాలు పెద్ద ఆవిడ అనమాట, వచ్చేసి వాళ్ళ మనోడు పట్టుకొచ్చాడు, చేతులు పట్టుకొచ్చి సార్ మీతో మా అమ్మగారు ఫోటో దిగి. అదేంటంటే ఆవిడ అప్పుడు శోభన్ బాబు గారు అంటే చాలా అభిమానం అంట, మీతో ఒక ఫోటో దిగుతుంది అంటే అయ్యయ్యో ఇదేంటండి అని ఆ ఫోటో దిగి. ఇలాగా అప్పటి వారందరికీ శోభన్ బాబు గారు అందగాడు, సోగ్గాడు అని అప్పట్లో ఉన్న ఆడవారందరూ మనసులో మంచి ముద్ర వేసుకుని అభిమానించేవారు. శోభన్ బాబు గారి సినిమా ఏదొచ్చినా ఈ సినిమా హిట్ అవడమే, ప్రతిదీ కూడా. అన్ఫిట్ అనేది అసలు ఏ మూవీ లేదు. ఆయన ప్రతి మూవీలో కూడా ఇద్దరు భార్యలతో ఉంటాయి అన్నమాట. కథలు కూడా బాగుండేవి, అంటే అందరి మూవీస్ బాగుండేవి, మహానుభావులు ఎంతో మంది అందరి మూవీస్ బాగుండేవి. కానీ ఏంటంటే ఫ్యామిలీ పరంగా బాబు గారు ఇద్దరు భార్యలాగా ఎక్కువగా ఈ మూవీస్ చూసేవారు. సార్ మీరు పద్యాలు బాగా పాడతారని విన్నాము, మా కోసం మా ప్రేక్షకుల కోసం ఒక పద్యం పాడగలరా? అలాగేనమ్మా. ఇప్పుడు అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి భగవద్గీత నేను ఎన్నో చోట్ల చెప్పాను. నా అదృష్టం ఏంటంటే మైకుతో చెప్పినప్పుడు సింహం ఆయన వాయిస్ లాగా వస్తుంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషినే భగవద్గీతే భవద్వేషినే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా ఛానల్కి వచ్చి మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మ, వెల్కమ్. సో చూసారు కదా మన జూనియర్ శోభన్ బాబు గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.